పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈ రోజున ద్రోణుని గురించి ఏం చెప్పారో విందాం. తొలుత భరద్వాజుడు అనే ముని ఉన్నాడు. ఆ ముని ఒకనాడు గంగానదికి వెళ్ళాడు. అక్కడ ఘృతాచి అనే కోమలాంగి కనిపించింది ఆయనకి. ఆమె అందచందాలు, రూప లావణ్యాలు ఈయనకి మోహాన్ని కలిగించినాయి. ఆయనకి వెంటనే తన రేతస్సు విడుదలైంది ఆయనకి. అది కింద పడకుండా దాని ధోనిలో భద్రపరిచాడు. ఆ ధోని నుండే పుట్టాడు బాలుడు. ఆ బాలుడే ధోని నుంచి పుట్టాడు కాబట్టి ద్రోణుడు అనే పేరు వచ్చింది ఆయనకి. భరద్వాజుని స్నేహితుడైనటువంటి వృషంతుడు పాంచాల దేశానికి రాజు. అతను అంటే ఈ వృషంతుడు తపస్సు చేస్తూ ఉండగా ఒకనాడు తన సమీపానికి మేనక అనే అప్సరసను వచ్చింది. ఆమెను చూడగా మనస్సు చలించింది. ఆయన కూడా రేతస్సు పత్రమైంది. అంటే వృషంతుడికి, ఆ పాంచాల రాజుకి. అతడు దానిని తన పాదమును ప్రచ్ఛాదించాడు. అప్పుడు ద్రుపదుడు పుట్టాడు. పాదముల నుంచి పుట్టాడు అనమాట ద్రౌపది. ద్రోణుడు, ద్రుపదుడు వీరిరువురు సమవయస్కులు. అంటే అటు భరద్వాజుని కుమారుడైనటువంటి ద్రోణుడు, ఇటు వృషంతుడి కుమారుడైనటువంటి ద్రౌపదుడు, వీళ్ళిద్దరూ కూడా సమవయస్కులు. ఆ తండ్రులిద్దరు స్నేహితులు కాబట్టి వీళ్ళు కూడా స్నేహం వచ్చింది. వృషంతుడు తన కుమారుణ్ణి భరద్వాజ మహర్షి ఆశ్రమంలోనే ఉంచాడు. ద్రుపదుడు, ద్రోణుడు ఇద్దరూ కలిసి భరద్వాజుని వద్ద చతుర్వేదాలు, షట్శాస్త్రాలే కాకుండా విలు విద్య తదితర విద్యలు కూడా నేర్చారు. అది తరువాత ద్రుపదుడు పాంచాల దేశానికి రాగా వృషంతుడు తన రాజ్యభారాన్ని తన కుమారుడికి అప్పగించాడు. తపస్సు చేసుకోవడానికి వృషంతుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. భరద్వాజుని ఆదేశాన్ని అనుసరించి ద్రోణుడు కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహం ఆడాడు. అంటే తండ్రి చెప్పినట్టుగా విన్నాడనమాట. ఆ కృపికి ద్రోణుడికి అశ్వత్థామ అనే కుమారుడు జన్మించాడు. ద్రుపదుడు తన తండ్రి యొక్క తనతో పాటు చదువుకున్నప్పుడు, నీవు ఎప్పుడైనా పాంచాల దేశానికి వస్తే నీకు ఆర్థిక సహాయం చేస్తానని ద్రోణుడికి వాగ్దానం చేశాడు. స్నేహితుడుగా ఉండగా, రాజు అవ్వలేదు అప్పటికి. మరి భరద్వాజుడి దగ్గర ఇద్దరు విద్యలు నేర్చారు కదా ద్రోణుడు, ద్రౌపదుడు. అప్పుడు చెప్పిన మాటలు అనమాట. ఆ వాగ్దానానికి గుర్తుకు వచ్చి ద్రోణుడు చిన్ననాటి చెలికాడు కదా అని ద్రుపద మహారాజుకు దగ్గరికి వెళ్ళాడు. ఆర్థిక సహాయాన్ని కోరాడు. అందుకు ద్రోణుడు ఒకనాడు ద్రౌపద మహారాజు వద్దకు వెళ్ళాడు. అక్కడ పలకరించాడు ద్రౌపద మహారాజుని. సింహాసనంపై కూర్చున్న ద్రౌపదుడు రాజఠీవి వలన అహంకారం పెరిగింది. ద్రోణాచార్యుని చిన్న చూపు చూసి తోలనాడాడు. నీలాంటి పేద బ్రాహ్మణులతో రాజైన నాకు ఏమిటి చెలివి, అది తగదు అన్నాడు. నీ స్థానంలో నీవు ఉండమని కూడా హెచ్చరించాడు. ద్రోణుడు అవమానంతో కృంగిపోయాడు. తల వంచుకున్నాడు. తక్షణమే వెనుదిరిగి వచ్చేశాడు. కాబట్టి మనుషులు సంస్కారహీనులైతే పదవి పెరిగితే అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారంతో పాటు తమ పతనానికి కీడు చేసుకుంటారు. అలాగే ద్రౌపదుడు తనకు తానుగా కీడుని తానే కోరి తెచ్చుకున్నాడు అనమాట, అహంకారంగా ప్రవర్తించి. అంతకుముందే కృష్ణ కుచేలుల స్నేహం తెలిసినటువంటి ఈ వ్యక్తులు అలా చేయకూడదు కదా. అందులో వేదశాస్త్రాలు అన్నీ అభ్యసించిన వాడు. ఎంత అభ్యసించే మాత్రమే ఉంది, సహజ స్వభావం పోదు సాధారణంగా. అవమాన భారంతో ద్రోణాచార్యుడు తిరిగి వచ్చాడు. హస్తినాపురానికి వస్తూ ఉండగా దారిలో కౌరవ పాండవులు తటస్థించారు. వారు బంతి ఆడుకుంటుంటే అది బావిలో పడింది. దాన్ని తీయటానికి ఎన్నో విధాలు ప్రయత్నిస్తున్నారా బాలురు, కానీ విఫలమవుతున్నారు. ఇంతలో ద్రోణాచార్యుడు విషయం తెలుసుకొని తన బాణాన్ని ప్రయోగించి విలువిద్య నేర్చుకున్నాడు కదా పరశురాముడి దగ్గర కూడా. ఇద్దరు ద్రుపదుడు ఈయన ఇద్దరు నేర్చుకున్నారు కదా. కాబట్టి బాణాలు ప్రయోగించాడు. చాయచక్యంతో ఆ బంతిని తీశాడు. కౌరవులు వెంటనే వీళ్ళందరూ సంతోషించారు. బాలురు వెంటనే భీష్మాచార్యుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పారు. భీష్మాచార్యుడు ద్రోణుడిని పిలువనింపాడు.
తన మనుమలకు విలువిద్య నేర్పమని, అస్త్ర విద్యలు నేర్పమని కోరాడు. ద్రోణాచార్యుడు అందుకు అంగీకరించాడు. అతడు కౌరవులకు పాండవులకు విలువిద్య నేర్పుతూ ఉన్నాడు. పాండవులు కౌరవుల కంటే చురుకుగా ద్రోణుని నుండి సకల విద్యలు శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. ఇది గమనించినటువంటి కౌరవులు వాళ్ళ మదిలో ఈర్ష్య మొదలైంది. ఎవరి మీద? పాండవుల మీద. కాబట్టి మనకంటే ఎదుటివాడు ఎక్కువగా పైకెడుతున్నాడు అంటే మాత్సర్యం కలవాడు సహించలేడు. దానిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తాడు. వాడు ఎదటానికి ప్రయత్నించడు, వాడిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తాడు ఎదుటివాడు. అదే కౌరవులు చేసిన పని. ఒకనాడు హిరణ్యధన్యుండనే ఎరుకరాజు కుమారుడు ఏకలవ్యుడు ద్రోణుని వద్దకు వచ్చి విలువిద్య నేర్పమని కోరాడు. నీవు తక్కువ కులస్తుడవు కావున నా నుండి విలువిద్య నేర్చుకున్నట్టు అర్హుడువు కావు అని మందలించాడు. మరి ఇంత శాస్త్ర విద్య తెలిసిన ఈయన ఎందుకు ద్రోణుణ్ణి ఎందుకు తిరస్కరించాడంటే, కత్తి అనేది ధర్మాన్ని రక్షించేవాడి దగ్గర ఉండాలి, కానీ ధర్మాన్ని తెగనాడేవాడి దగ్గర ఉంటే ఏమవుతుంది? అనర్థం సంభవిస్తుంది అంతే. అందుకని అక్కడ రాజులకి విలువిద్య నేర్పాలి, ఆ స్థానానికి వచ్చేవాళ్ళకి నేర్పాలి, కానీ అందరికీ నేర్పుతా కూర్చుంటే ఆ విద్య నిరుపయోగం కాదు, ఇది సమాజానికి చేటు చేస్తుంది. ఆ కారణంగా ద్రోణుడు తిరస్కరించాడు అంతే. ఏకలవ్యుడు వెనుదిరిగిపోయాడు, కానీ అతనిలో విలువిద్య నేర్చుకోవాలనే కాంక్ష విడనాడలేదు. విలువిద్యను ఎలాగైనా నేర్చుకోవాలి అనే పట్టుదల పెరిగింది. అందువలన అతడు ద్రోణాచార్యుని లాంటి ప్రతిమను చేశాడు. అంటే ఆయన మీద గురుభావం ఉంది, ఆయన చక్కగా నేర్పుతాడు కాబట్టి ఆయన దగ్గర నేర్చుకోవాలని. అందుకని ఆయన తిరస్కరించిన ఆయనే గురువుగా మనసులో పెట్టుకుని ఆయన ప్రతిమను చేసుకున్నాడు. ప్రదక్షిణం చేశాడు, కడు దీక్షతో పూజించాడు. అనతి కాలంలోనే విలువిద్యను నేర్చాడు. అతను విలువిద్య నేర్చుకున్నట్టులో అర్జునునికి మించిపోయాడు కాబట్టి ఆయన్ని అంగుష్టాన్ని అమ్మని కోరలేదు ఆయన. వేరే కారణం ఉంది, తర్వాత వస్తుంది, చూద్దాం. ఒకనాడు అడవిలో ఎలుగుబంటు కనిపించగా ఏకలవ్యుడు దాని నుదుట 7 బాణాలు ప్రయోగించి నేర్పుగా గాయపరిచాడు. అతని విలువిద్య నేర్పరితనము గమనించిన కౌరవులు కొందరు పరుగున ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, అర్జునుని మించిన విలువిద్య నేర్చినవాడు అడవిలో ఉన్నాడు అని విన్నవించుకున్నారు. ఈ ద్రోణాచార్యుడు తన శిష్యులలో అర్జును సరే కౌరవులు వచ్చి ద్రోణుడికి ఆ ఏకలవ్యుని గురించి విన్నవించారు. అప్పుడు ద్రోణాచార్యుడు తన శిష్యులతో అర్జునునికి మించిన విలువిద్య నేర్చిన వారు ఉండకూడదని అతని ఆశయం. ద్రోణాచార్యుడు వెంటనే ఏకలవ్యుని వద్దకు వెళ్ళాడు. కపట బుద్ధితో గురుదక్షిణ ఇవ్వమని కోరాడు. అతడు సందేహించక మీకేమి కావాలో కోరుకోమన్నాడు. ద్రోణాచార్యుడు తక్షణమే నీ అంగుష్ట వేలు కోసి ఇవ్వమని కోరాడు. ఏకలవ్యుడు మారు ప్రశ్న వేయక సందేహించక వెంటనే తన అంగుష్ట వేలు కోసి ద్రోణాచార్యులకు గురుదక్షిణగా సమర్పించుకున్నాడు. ద్వాపర యుగములో కూడా కుల విక్షత ఉన్నదని దీని వలన తేట తెల్లమవుతున్నది అని ఇక్కడ రాశాడు. అయితే ద్రోణుడి ఉద్దేశం వేరుగా మనం కొన్ని చోట్ల వింటాం. ఈయన ద్రోణుడికి ఈ ఏకలవ్యుడు తనకి వచ్చిన విద్యని ఒక కుక్క సహజంగా ఏం చేస్తుంటుంది? మరుగుతూ ఉంటుంది. అది దాని లక్షణం. దానికి బాణం వేసి ఆ కుక్క మూతి బంధించాడు. అది అవసరమా? అంటే నీకు విలువిద్య వచ్చు కాబట్టి నీకు దాన్ని ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించకుండా అనవసరమైన చోట్ల ప్రయోగించడమే కదా అది. అలాగే అవసరము లేని వాళ్ళకి ఆ అవసరముకు సరిపడానే విద్య నేర్పాలి, కానీ అంతకన్నా ఎక్కువ నేర్పితే అనర్థమే దాపురిస్తుంది. అందుకనే విద్య వినయాన్ని ఇవ్వాలి, అలాగే బాధ్యతని ఇవ్వాలి. బాధ్యత లేని విద్య సమాజానికి కీడు కలిగిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా బాధ్యత లేని విద్యార్థులే ఎక్కువగా ఉండటం వలన మనకి అన్ని రంగాల్లో కూడా కలుషితం ఎక్కువైంది. సరే,
అయితే ఇక్కడ ఆ రోజున కుల వివక్షత ఉందని, ఆ రోజున ద్రోణుడు ఇలా కోరాడని. అయితే ఏకలవ్యుడిని మనం ఎందుకు మెచ్చుకోవాలంటే, తనకి విద్యని తిరస్కరించినటువంటి గురువుకి తాను అడిగినంతనే ఆ అంగుష్టాన్ని ఇవ్వటం ఏకలవ్యుడిని మెచ్చుకోవచ్చు అందులో. అంటే త్యాగేనైకే అమృతత్వ మానసం అని మనం వింటుంటాం కదా! అంటే ఎప్పుడైనా సరే త్యాగము వలనే మనకి ఆనందం లభిస్తుందని. అలాంటి సంస్కృతి మనది. అందుకనే త్యాగము, వైరాగ్యము, జ్ఞానము ఈ 3 మన సంస్కృతికి ఆధారం. బలం ఆధారం పాశ్చాత్య సంస్కృతికి. కేవలం బలమే, శారీరక బలమే ఆధారం వాళ్ళకి. అందుకనే ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. 3 చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి కూడా. సరే, ద్రోణుడి విషయంలోకి వద్దాం. అది ద్రోణుడు అందుకోసం కోరాడు. అంటే అనవసరమైన చోట బాణప్రయోగం చేసి తన విలువిద్యని ఇది చేసుకుంటాడు అని. కానీ ఇక్కడ ఆ రకంగా చెప్పలేదు. ఏ ద్రోణాచార్యుడికి ఆయన సమర్పించుకున్నాడు. సరే, ఇక్కడ కుల వివక్షత ఉందని చెప్పి ఒక మాట రాశాడు ఈయన రచయిత గారు. సరే, కులానికి ప్రజ్ఞకు తారతమ్యం లేదు. ప్రజ్ఞ అందరిలోనూ ఉంటుంది, అందులో సందేహం లేదు. ఏ కులము వారైనా విద్య నేర్చుకున్నట్టు అర్హులని ఏకలవ్యుడు నిరూపించాడు. మంచిదే. ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి గురుదక్షిణగా ఇచ్చి విలి విద్యలో తనకు గల నేర్పరితనమును త్యాగం చేసి శాశ్వతమైన కీర్తిని పొందాడు. ద్రోణాచార్యుడు ధనార్జన కొరకు ద్రౌపద మహారాజు వద్దకు వెళ్ళి అతనిచే లేదనిపించుకొని అవమానంతో వెరుగు తిరిగి వచ్చాడు కదా. ఆ తరువాతే ద్రోణాచార్యుడు పరశురాముని వద్దకు వెళ్ళి ధనాన్ని అర్జించగా అతడు నా యొద్ద ధనము లేదని ధనమునకు బదులు కొన్ని దివ్యాస్త్రాలు ఇస్తానని చెప్పాడు పరశురాముడు. ద్రోణాచార్యుడు పరశురాముడు ఇచ్చిన దివ్యాస్త్రాలను స్వీకరించాడు. తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఒక రోజున ద్రోణాచార్యుడు తన శిష్యులైనటువంటి కౌరవ పాండవులను పిలిచి వారిని పరీక్షించదలిచాడు. ఒక వృక్ష శాఖ అగ్రంలో ఉన్న పక్షిని వారికి చూపాడు. ఒక్కొక్కరిచే బాణాన్ని సంధింపజేశాడు. దాని శిరస్సును ఛేదించుటకు గాను మీకు ఆ పక్షి ఏ విధంగా కనిపిస్తున్నది అని ప్రశ్నించాడు. ధృతరాష్ట్ర పుత్రులు కింద నుండి పైకి చూచి మాకు పక్షి కనిపిస్తోంది అన్నారు. ద్రోణాచార్యుడు ధృతరాష్ట్ర పుత్రులను పక్షిని కొట్టుటకు అనర్హులుగా భావించాడు. తదుపరి అర్జునుడు పిలిచి నీకేం కనిపిస్తుంది అని ప్రశ్నించాడు. అర్జునుడు తడుమవ్వకుండా నేను పక్షి శిరస్సును మాత్రమే చూస్తున్నాను అన్నాడు. అప్పుడు శిరచ్ఛేదం చేయమని ద్రోణాచార్యుడు చెప్పాడు, అనుమతి ఇచ్చాడు అన్నమాట. అర్జునుడు తక్షణమే పక్షి యొక్క శిరస్సును తన బాణ నైపుణ్యంతో త్రుంచి అందరితోటి శభాష్ అనిపించుకున్నాడు. కానీ కౌరవాగ్రజుడైన దుర్యోధన హృదయంలో ఈర్ష్య, ద్వేషం అనే బాణం గుచ్చుకొని బాధపెట్టింది. దుర్బుద్ధి కలవాడు ఇతరులకు మేలు చేయుటకు బదులు కీడు చేయటానికే ప్రయత్నిస్తాడు. ద్రోణాచార్యుడు తన బాల్య స్నేహితుడైన ద్రుపద మహారాజు వద్దకు వెళ్ళి ధనం ఆశించి తుదకు అతనిచే అవమానితుడై వచ్చిన తరువాత కూడా అతను తనకు జరిగిన అవమానాన్ని మరువక ద్రౌపదునిపై పగ సాధించుకొనుటకు ప్రతినబూనాడు ద్రోణుడు. ఇట్టి పరిస్థితిలో ద్రోణుడు తన ధృతరాష్ట్రుని 100 పుత్రులను మరియు పాండురాజు 5 పుత్రులను పిలిచి గురుదక్షిణగా నాకు మీరేమి ఇచ్చెదరో తెలపమని అడిగాడు. బాలురైన వారు ఒకరి ముఖము మరి ఒకరు చూసుకుంటున్నారు, కానీ సమాధానం చెప్పలేకపోయారు. వెంటనే ఇంతలో ద్రోణాచార్యుడు వారితో పాంచాల దేశపు రాజు అయిన ద్రుపద మహారాజుపై దండెత్తి అతనిని బంధించి తెచ్చి గురుదక్షిణగా మీలో ఎవరు ఇవ్వగలరు అని ప్రశ్నించాడు. ధృతరాష్ట్రుని పుత్రులలో ఎవరు కూడా ఈ పనికి సాహసించలేకపోయారు. అప్పుడు అర్జునుడు మాత్రం ముందుకు వచ్చి నేను బంధించి తెచ్చి మీకు అప్పగిస్తాను అని మాట ఇచ్చాడు. ఆ ప్రకారంగా అర్జునుడు ద్రుపద మహారాజుపై దండెత్తి ఓడించి బంధించి తీసుకొని వచ్చి ద్రోణునకు అప్పగించి గురువు కోరిన విధంగా గురుదక్షిణ ఇచ్చాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అటులనే చలిచేమలచే చిక్కిన బలవంతమైన సర్పం చనిపోయినట్లుగా
ద్రుపద మహారాజు శిరస్సు ఉన్న కిరీటం నేలకొలగా ద్రోణాచార్యుని పాదములపై మోకరిల్లాడు. ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకోటి ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. ద్రోణాచార్యుడు ఆ అహంకారిని క్షమించి వదిలేశాడు. ద్రుపదుడు అవమానాన్ని భరించలేకపోయాడు, యాగం చేశాడు. ద్రోణాచార్యుని ఎదిరించి హతమార్చగల సమర్థుడైన కుమారుడు కావాలి అని కోరాడు. అలాగే తనను ఓడించిన అర్జునునకు తగిన భార్యగా గల పుత్రికను ప్రసాదించమని కూడా కోరాడు. ఆ ఫలితంగానే ద్రుపద మహారాజుకి దృష్టద్యుమ్నుడనే పుత్రుడు మరియు ద్రౌపది అనే పుత్రిక కలిగారు. ఇక ద్రుపద మహారాజు ద్రౌపది వివాహము చేయదలంచి స్వయంవరం ప్రకటించగా అర్జునుడు ఎవరూ సాధించలేని మత్స్యయంత్రాన్ని ఛేదించి సభ యందు ఆసీనులై ఉన్న పలువురి రాజులతో శభాష్ అనిపించుకున్నాడు. తరువాత ద్రుపదుడు తన కుమార్తెతో అర్జునుని మెడలో పుష్పహారం వేయించాడు. ఇక కురుక్షేత్ర రణరంగ సమయంలో ధర్మరాజు అశ్వత్థామ హతః అని బిగ్గరగా అంటూ కుంజరహ అని నెమ్మదిగా అనటం వలన అది ద్రోణాచార్యునికి ఆ హతః అనేది వినపడక కుంజరహ అనేది వెంటనే ద్రోణాచార్యుడు తన బాణాలని అస్త్రాన్ని సన్నిసించాడు. అందువలన అశ్వత్థామ అంటే పంచ ప్రాణాలు ఆయనకి. అందుకని అశ్వత్థామ చనిపోయాడని ఆయన ప్రాణాలు పోయినాయి. అందువలన అశ్వత్థామ చనిపోయిన వార్త విని తన చేతిలో ఉన్న ఆయుధాలను క్రింద పడవేస్తే అర్జునుడు తన భారం పరంపరను ఆయనపై కురిపిస్తే ఆ బాణాలు దాటి ద్రోణాచార్యుడు కింద పడితే ద్రౌపదిని కుమారుడు దృష్టద్యుమ్నుడు వెళ్ళి వెంటనే ఆయన శిరస్సును ఖండించాడు. అలా కురుక్షేత్ర యుద్ధము జరుగుటకు ముందుగా ధర్మరాజు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి ద్రోణాచార్యుని రహస్యంగా నా కుమారుని మరణ వార్త విని నేను ఆయుధములను విసర్జించదనని ముందుగా ధర్మరాజు చెప్పాడు. అందువలన ధర్మరాజు ముందుగా అబద్ధమాడి తరువాత కుంజరహ అని తన తప్పిదాన్ని దిద్దుకున్నాడు. భీష్మాచార్యుని వలె ఇట ద్రోణాచార్యుడు కూడా దుష్ట స్వభావుడైన దుర్యోధను కంటే పాండవులను అమితంగా ప్రేమించాడు. కొన్ని సందర్భాల్లో అధర్మాన్ని దుష్టులను ఎదుర్కొనుటకు దుష్టపన్నాగాలు పన్ని కుయుక్తులతో ఎదుర్కోవాలి. అతడు కూడా భీష్మాచార్యుని వలె శ్రీకృష్ణుడంటే భక్తిభావన కలిగిన వాడే, శ్రీకృష్ణుని గౌరవించేవాడు. ద్రోణాచార్యునకు పాండవులంటే అమిత గౌరవ అభిమానాలు ఉన్నాయి. అందుచేతనే తన మరణ రహస్యాన్ని భీష్ముడు చెప్పినట్టుగానే ధర్మరాజుకు చెప్పి తన పక్షపాత బుద్ధిని ప్రకటించుకున్నాడు. ద్రోణాచార్యుడు కూడా కౌరవులదే పూర్తి తప్పని తెలిసినప్పటికీ కౌరవులను వదిలి పాండవుల పక్షాన రాలేకపోయాడు. విభీషణుడు చేసినట్లుగా అన్నను వదిలి రావణుని వదిలి విభీషణుడు అలాగే వచ్చి రాముల వారి పక్కన చేరి కీర్తి సంపాదించాడు. కానీ భీష్ముడు ద్రోణుడు కూడా అలా చేయలేకపోయారు. కాబట్టి దయామయుడైన సర్వజ్ఞుడైన శ్రీకృష్ణకే తెలుసు అంతా. ఆయన భగవంతుడైన వాళ్ళిద్దరికీ తెలుసు. మన నిర్ణయాలు స్పష్టమైనవి కావు మరియు తాత్కాలికమైనవి అని కూడా వాళ్ళకి తెలుసు. అది కారణం వాళ్ళ లిఖితంలో అలా మరణం రాయబడి ఉంది కాబట్టి వాళ్ళు కౌరవ పక్షాన్ని నుంచి పాండవుల పక్షానికి రాలేకపోయారన్నమాట. ఆ విధి లిఖితం అలా ఉన్నప్పుడు అందుకనే బుద్ధి కర్మానుసారిణి అంటారు. మనకు ఎంత మంచి బుద్ధి కలిగినా ఒక్కొక్కసారి అనుకోకుండా ఒక తప్పు పనులు చేస్తూ ఉంటాం. మనం ఎంత సంస్కారవంతులమైనా అది బుద్ధి కర్మానుసారిణి అంటే బుద్ధి అలా ప్రేరేపించబడుతుంది కర్మని అనుసరించి. మనం అనుభవించవలసిన కర్మ తీవ్రమైనదైతే అది ఈ జన్మలోనే అనుభవించవలసినదైతే ఆ సమయానికి మన బుద్ధి కూడా సరిగా పనిచేయదన్నమాట. అలా భీష్ముడు ద్రోణుడు పాండవుల పక్షానికి రాలేక ఆ కౌరవ పక్షంలోనే ఉండిపోయిన కారణం ఇది. స్వస్తి.